మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఏం చేశారు తెలిసే? వినాలి జాగ్రత్తగా. ఇటు ఇటు నా వైపు చూడండి. పిల్లలందరి చేతుల్లో ఇలా 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 ఒకసారి తిరగదా? పిల్లలందరి చేతులు కూర్చో పిల్లలందరి చేతుల్లో 5 రాళ్ళు పిక్కులు ఇచ్చారు. ఎన్నేసి? 5. వినాలి పిల్లలు. 50 మెట్లు ఎక్కిన తర్వాత ఆ కొండ పైన ఒక చిన్న గుడి ఉంది. ఏటుంది? చిన్న గుడి ఉంది. అక్కడ ఎవరున్నారు తెలుసా? మంచి చెప్తాను నేనండి. ఒక మంచి దైవజనుడు ఉన్నారు. ఆయన పేరు సాన్ ఫ్రాన్సిస్ గారు అక్కడ ఉన్నారు. వినాలి. కూర్చో ఫ్రాన్సిస్ గారు ఉన్నారు. వినాలి జాగ్రత్తగా. అవేంటో మీకు నేను చెప్పను, లాస్ట్ లో చెప్తాను. అయితే ఈ రాళ్ళు పట్టుకొని ఎన్ని మెట్లు ఎక్కాలి? 50 మెట్లు. 50 మెట్లు ఎక్కడానికి ఈ పిల్లలు ఇలా పట్టుకొని ఎక్కుతున్నారు. ఏం చేస్తున్నారు? ఇలా పట్టి అన్నమాట. వాళ్ళు ఇలాగ ఎక్కుతుంటే ఏం జరిగిందంటే సగం మెట్లకి వెళ్ళేసరికి ఈ చేతుల్లో ఉన్న రాళ్ళు బరువు. ఇది ఎందుకు? ఈ రాళ్ళు మనకి ఎందుకు? వేస్ట్ కదా. రాళ్ళు తినడానికి అవుతుంది, ఎటు అవుతుంది? వేస్ట్ కదా. ఒక రాయి పడేసారు. కొందరు 2 రాళ్ళు పడేశారు. కొందరు చేతుల్లో 5 రాళ్ళు ఉన్నాయి. ఇంకా నడుస్తున్నారు. సరే కొండకి దగ్గరలో వచ్చింది. ఇంకా 10 మెట్లు ఉన్నాయి. అప్పటికి కూడా కొందరికి బరువు అయిపోయిందని కొందరు పడేసినారు. కొందరు చేతుల్లో మాత్రం ఉంచుకున్నారు. కొందరు 2 ఉంచారు. కొందరు ఒక్కొక్కటి ఉంచారు. చివరికి లాస్ట్ మెట్టుకి చేరిపోయారు. 50 మెట్లు ఎక్కేశారు. అక్కడ ఎవరున్నారు? ఫ్రాన్సిస్ గారు ఉన్నారు. ఎవరున్నారు? ఫ్రాన్సిస్ గారు అక్కడ ఉన్నారు. ఆ ఫ్రాన్సిస్ గారు ఎవరెవరి దగ్గర ఎన్ని రాళ్ళు ఉన్నాయి ఇటు తీసుకురండి అన్నాడు. ఏమన్నారు? మీ చేతుల్లో ఉన్న రాళ్ళు తీసుకొని రండి అన్నారు. అప్పుడు అందరు లైన్ లో ఉన్నారు. లైన్ లో ఉండేసరికి ఒక రాయి పట్టుకున్నోడికి ఒక రొట్టె. వినాలే. ఒక రాయి పట్టుకున్నోడికి ఒక రొట్టె ఇచ్చాడు. 5 రాళ్ళు పట్టుకున్నోడికి 5 రొట్టెలు ఇచ్చారు. జాగ్రత్తగా వినాలి. అప్పుడు కొందరు చూడు ఇదేంటి బరువు రాళ్ళు అనుకుని జల్లేశారు కదా. ఆ జల్లేసిన వాళ్ళకి రొట్టెలు ఇవ్వలేదు. అందుకోసమే నమ్ముట నీ వలనైతే, వినాలి పిల్లలు జాగ్రత్తగా, నమ్ముట నీ వలనైతే నమ్మువాణ్ణి లేదు అనుకున్నారు. అంతే కదా. చేతిలో రాయి పట్టుకుంటే రాయి తినడానికి అవదు, ఏడ్ చేయడానికి అవదు, ఆడుకోవడానికి తప్ప దానికి పని చేయవు కదా. చిన్న రాళ్ళు, గొలుక రాళ్ళు, ఈ రాళ్ళు ఏడ్ చేస్తావు, ఆడుకోవడానికి ఉపయోగిస్తావు. కానీ అలాంటి రాళ్ళు నీకు రొట్టెలుగా మారినాయి. ఓకేనా? ఆర్ యు రెడీ? అందుకే నమ్మాలి. అందుకే మనం ఏం చేయాలి? నమ్మాలి. మీకు ఒక పని అప్పు చెప్తే ఆ పని చక్కగా విని నమ్మి హోంవర్క్ ఇస్తే ఆ హోంవర్క్ ఏం చేయాలి? రాసేయాలి. రాసి సార్కి చక్కగా అప్పచెప్పాలి. అప్పుడు నీకు సార్కి నీ మీద అంతే బాగా నమ్మకం. నాకు ఈ పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు, బాగా చదువుతాడు, చైతు బాగా అల్లరి చేస్తాడు అని నమ్మకం వచ్చేస్తుంది. బాగా చదివితే బాగా చదువుతాడు, హోంవర్క్ ఇస్తే హోంవర్క్ చేస్తాడు, అల్లరి చేసినోడికి అల్లరి చేస్తాడు, ముద్ర పడిపోద్ది కదా. అందుకే అలాగా మనం ఏదైనా నమ్మకంగా చేయాలి. ఏం చేయాలి? నమ్మకంగా. అమ్మా నాన్నల దగ్గర నమ్మకంగా ఉండాలి. సైలెంట్. ఇటు చూడండి. ఫ్రాన్సిస్ గారు ఉన్నారు. ఓకే. అయితే దాని ప్రకారం చెయ్యాలి. ఓకేనా? అలా చేస్తారు కదా. ఏదైనా హోంవర్క్ అప్పచెప్పినా ఆ హోంవర్క్ రాసి అప్పచెప్పాలి. ఓకేనా? ఈసారి ఈ కంఠస్థ వాక్యము మనం 10 సార్లు చెప్పుదాం. ఎన్నిసార్లు? 10 సార్లు. గుర్తుండిపోవాలి. ఓకేనా? 10 సార్లు చెప్పండి. ఈసారి ఎలా చెప్పుదామా? అందరు ఇలా కూర్చోండి. కూర్చోండి ఇలాగా కప్పలాగా మాట ఇలా గెంతుతూ చెప్పాలి. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సాధ్యమే.